వాయిస్ క్లియర్ గా ఉందండి? నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే. ఓకేనండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా మేడం? సార్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. మనం సార్ ఇంకా ధ్యానం నుంచి లేపలేదు సార్. ఓకే 2 minutes. మాస్టర్స్, కొంచెం నెట్ డిస్కనెక్ట్ అవుతూ ఉన్నట్టుంది. రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు మీరు? ఓకే, మూలపడం రైట్. ఓకే రైట్ సార్. Last 5 seconds, masters. 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతుల్ని తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ 2 కళ్ళను తెరిచి అరచేతుల వైపు చూసుకోండి మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన పరమ గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనకి ఈ రోజు ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వచ్చిన వెంకటేశ్వరరావు సార్ గారిని ఆహ్వానించుకున్నాం మాస్టర్స్. మరణానంతర జీవితం అనే పుస్తకం పైన మనకి ఈ రోజు సెషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్. మరణానంతర జీవితం అనే పుస్తకం మీద అద్భుతమైనటువంటి సందేశాలు మనకు అందిస్తూ ఉన్నారు మాస్టర్ డొలరెస్ కెనాన్ గారు, మాస్టర్ రేవతీదేవి గారు. వారి చైతన్యాలకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ జ్ఞానంలో స్వచ్ఛమైనటువంటి, ఇప్పటి వరకు మరుగు చేయబడినటువంటి మర్మాలు, ఆ మర్మాలన్నీ తెలుసుకునేటటువంటి స్థాయికి మన చైతన్యం పెంచుకునేటట్లుగా మనకు సహాయం చేస్తున్నటువంటి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నటువంటి మాస్టర్స్, ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వారి చైతన్యాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాము. సెషన్ లోకి ఎంటర్ అయ్యే ముందు జూమ్ క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళ చైతన్యాలు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నటువంటి సోల్స్. ముఖ్యంగా ఈ జూమ్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మరణానంతర జీవితం అనే పుస్తకం మీద మనం స్వాధ్యాయ యోగము సత్సంగం చేస్తూ ఉన్నాము. ఇందులో మనం 7వ చాప్టర్ లోనికి ఈరోజు ఎంటర్ అవుతూ ఉన్నాం. మొదటిది ముందు మాట తెలుసుకున్నాం, రెండవది మరణానుభవం గురించి తెలుసుకున్నాం, మూడవది అభినందకులు గురించి తెలుసుకున్నాం, నాలుగవది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకున్నాం, ఐదవది ఆత్మ అన్మ్యూట్ చేసుకోండి సార్.
మాస్టర్ ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, ఒక 10 నిమిషాల్లో మళ్ళీ వస్తాను. ఈలోగా ఓకే. ఎవరైనా మాట్లాడండి. రేఖా మేడం గారు కానీ, రెడ్డి గారు కానీ, శైలజ మేడం గారు కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ కాల్ ఒక 10 నిమిషాల్లోనే వచ్చేస్తాను. సెకండ్ సెషన్ ఫుల్ గా నేను తీసుకుంటాను. ఓకే మేడం? ఓకే సార్. రైట్. వాయిస్ క్లియర్ గా ఉందా ఇప్పుడు? ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరన్నా ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ పైన ఏదన్నా మాట్లాడాలనుకుంటే చెప్పండి సార్. నిన్న జరిగిన సెషన్ పైన ఎవరన్నా ఏదన్నా డౌట్లు ఉంటే మాట్లాడండి మాస్టర్స్. సార్ మీరు మ్యూట్ చేసుకోరా? మనకి భూమి మీద జరిగిన ఏదన్నా ఇన్సిడెంట్ ఏదన్నా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ చుట్టూరా 1000 ఆత్మల దాకా వస్తాయి అని చెప్పారు సారు నిన్న క్లాస్ లో. అంటే ఇంకా ఎన్నైనా ఉండొచ్చు, వాటికి ఆ ఆత్మజ్ఞానం అందించాలని పరమ గురువుల ప్లాన్ లో ఉన్నప్పుడు ఆ ఆత్మలకి అభివృద్ధి చెందాలి అని, వాటికి ఎదుగుదల జరిగే అసెన్షన్ పాత్ లోకి వాళ్ళు వెళ్ళేటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ దగ్గరికి వాళ్ళు వస్తుంటారు మాస్టర్స్. అలా 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 ఆ ఆత్మలు అలాంటి చూడగా 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 ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ మంచి జన్మలోకి వచ్చి ఎదుగుదల అవ్వాలి అని చెప్పి కొంచెం కొంచెం భక్తి మార్గంలోకి రావడం, తర్వాత ధ్యాన మార్గంలోకి రావడం, ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ చేయడం ఇలా ఉంటుంటుంది మాస్టర్స్. నాగలక్ష్మి గారు మీరు ఏదన్నా షేర్ చేయండి మేడం దీని గురించి. మీకు తెలిసిన జ్ఞానాన్ని అందించండి మేడం, రికార్డ్ అవుతుంది. ఆత్మస్వరూపులైనటువంటి మాస్టర్స్ అందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా మేడం? వినపడుతుంది మేడం. సార్ కాల్ అయిపోయింది సార్. మాట్లాడచ్చా మేడం? ఒక సెకండ్ అంటే సార్ వాయిస్ వినపడట్లేదు సార్. అంటే మీరు ఈలోపు చెప్పండి మేడం. ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి ఆత్మీయులు అన్మ్యూట్ లో పెట్టుకోవాలా? వస్తుందా ఆంటీ చెప్పండి, వినపడుతుంది. ఓకే.
ఉమ్. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి అందరు మాస్టర్స్ అందరికి ఇప్పుడు వందనములండి, నమస్కారాలు. మరణానంతర జీవితం అనేది అంటే మనకి పంచభూతాత్మైనటువంటి దేహాన్ని, మన జీవితాన్ని ప్రసాదించాడు పరమాత్మ. అంటే మనం కర్మలు చేసి లోగడ చేసినటువంటి కర్మల్లో సంచితంలో నుంచి ఈ జన్మకి కొంత కర్మలు మనం తీసుకొని దాన్ని బట్టి జీవితాన్ని ప్రారంభిస్తాం. అయితే లోగడ చేసినటువంటి కర్మలను బట్టి మన సంస్కారాలు, మన జీవితం, మనకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ అందరూ ఉంటారు కదా. అలా ఎలా అయితే మన జీవితాన్ని గడుపుతామో తర్వాత జీవితం ఏమిటి అనేది మరణానంతరం, అంటే ఈ పంచభూతాత్మైన దేహాన్ని వీడటమే మరణానంతరము అని. అయితే ఈ మరణానంతర జీవితం మనం జీవించి ఉండగా ఉన్నటువంటి జీవితం తర్వాత ఏమవుతుంది అనేది దాని ప్రభావం చాలా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ ఏది కూడా మిగల ఉండకూడదు. అంటే ఏది చేసినా సరే నిష్కామంగా చెయ్యాలి. అంటే లోక క్షేమం నిమిత్తం, లోకోద్ధరణకు, అందరికీ మంచి జరగాలి అనే భావంతో చేస్తే అప్పుడేమవుతుంది? ఏ కర్మ అయినా సరే బ్రహ్మకర్మ అవుతుంది. అంటే లోకక్షేమం నిమిత్తం చేసినట్లు అవుతుంది. అప్పుడేమవుతుంది? పుణ్యకార్యాలు చేసిన మనకి సంఘం ఉండదు, అంటే దాని మీద ఆసక్తి ఉండదు. కాకపోతే ఇతరులకి మంచి జరుగుతుందనే భావంతో చేస్తున్నాం కాబట్టి మనకి దాని ఫలం మీద ఆసక్తి ఉండదు. అయితే దీంట్లో కూడా మనకి సంకల్పం కలిగింది అంటే అది పైన ఉన్నటువంటి పరమ గురువుల యొక్క సంకల్పం మనకి కల్పిస్తున్నారు. పరమాత్మ ఈ దేహం ద్వారా చేస్తున్నాము అనే భావన వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? లోకక్షేమం కోసం మనం చేస్తున్నాం. అప్పుడేమవుతుంది? మనలో కూడా విశాల భావం వస్తుంది. అందరికీ సేవ చేస్తే, మనకి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ తెలియపరిస్తే బాగుంటుంది అనే భావంతో వస్తాం. దానివల్ల ఏమవుతుంది? మనలో ఆ విశాల దృక్పథం వల్ల ఎవరికి కూడా అపాయం ఉండదు, పాపం ఉండదు. సుఖాన్ని ఆశిస్తున్నాం కాబట్టి. సుఖం అనేది ఎక్కడుంది? మనలోనే ఉంది, మన ఆత్మలోనే ఉంది. మన విశ్వాత్మ స్వరూపులం కదా. అందుకని ఈ జ్ఞానం అందరికీ తెలియపరచాలి. ముందు తెలియపరచాలి అంటే దానికి కొన్ని సద్గుణాలు మనం అలవాటు చేసుకోవాలి. భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో భక్తుని యొక్క లక్షణాలు చెప్పారు. అది అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. అంటే అద్వేష్ట అంటే ఎవరిని ద్వేషించకూడదు. సర్వభూతానాం అందరినీ కూడా, మానవులనే కాదు, సర్వ జంతువులని, సర్వ ప్రాణుల్ని, 84 కోట్ల జీవరాశులందరినీ కూడా మనము ఎలా ఉండాలి? ద్వేషింపకూడదు. అద్వేష్ట సర్వభూతానాం. ఎలా ఉండాలి మరి? ద్వేషించకూడదు. ఎలా ఉండాలి? అద్వేష్ట సర్వభూతానం మైత్ర, మైత్రీభావం, స్నేహభావం. అయితే కొంతమంది మరి క్రూరంగా ఉంటారు. వాళ్ళని కోప్పడకుండా కొట్టకుండా ఎలాగండి అంటారు. అప్పుడేమవుతుంది? మైత్ర స్నేహభావం. మనకి తెలిసిన హితాన్ని వాళ్ళకి చెప్పాలి. అమ్మా, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మంచిది, దీనివల్ల ఇంత కోపంగా ఉండకూడదు అని మనకి తెలిసిన అటువంటి భావంతో మనం చెప్పాలి. సాధ్యమైనంత వరకు సాత్విక భావంతో మనం చెప్పాలి. చెప్పలేదనుకోండి, ఇంకొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మన తోటి వాళ్ళకి. వాళ్ళు వినరు అనుకో, సాధ్యమంత ప్రయత్నం చేయటం. అందుకని మైత్ర. తర్వాత కరుణ. మైత్ర కరుణ ఏవచ అంటే కరుణ. అటువంటి వారి యందు కూడా మనం కరుణ కలిగి ఉండాలి. ఎందుకని? ఎప్పటికైనా వాళ్ళలో కూడా ఆత్మస్వరూపం ఉంది కాబట్టి కరుణ, మనం కరుణతో ఉండాలి అని చెప్తున్నాను. తర్వాత మైత్ర కరుణ ఏవచ. తర్వాత అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. నిర్మమో అంటే మమకారం లేకుండా ఉండాలి.
ఒకటి చూడండి, మనకి ఏదైనా చాలా ఇష్టమైంది. అదంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ప్రాణం అండి అని చెప్తారు. కానీ దాని మీద మమకారం ఉండకూడదు. ఎందుకని? మమకారం ఉండటం వల్ల అది లభ్యం కాలేదనుకోండి, మళ్ళీ దాని మీద దానికి సంబంధించినటువంటి క్రోధం, కోపము అన్ని ఎన్నిటి వల్ల బుద్ధి నాశనం అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి? మమకారం ఉండకూడదు. ఏ టైంలో భగవంతుడు మనకి ఏది ప్రసాదిస్తాడో మహాప్రసాదంగా స్వీకరించాలి. అందుకని మా తర్వాత మమత్వం లేకుండా నిరహంకార, అహంకారం అనేది ఉండకూడదు. నిర్మమో మమత అహంకారం. అంటే అహంకారం అనేది ఎప్పుడు వస్తుంది? ఆ నేను బాగా చదువుతున్నాను, నేను అందరికీ ఉపయోగపడుతున్నాను, నా వల్లే ఇదంతా జరుగుతుంది అనేటువంటి భావన కుటుంబంలో రాకూడదు, బయట కూడా రాకూడదు, ఉద్యోగంలో చేసేవాళ్ళకి ఉద్యోగం కూడా రాకూడదు, చదువుకునే వాళ్ళకి కూడా ఈ అహంకారం అనేది రాకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలి? నిర్మమో మమత నిరహంకార. తర్వాత అధ్యేష్ట సర్వభూతానాం మైత్రకరుణేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. సమ దుఃఖ అంటే దుఃఖంలోను సుఖంలోను మనము సమభావన కలిగి ఉండాలి. ఎప్పుడు ఉంటామండి అలాగా? మనకి దుఃఖం కలిగింది, ఉద్వేగంతో నేను సార్ ఎంత బాధపడిపోతున్నాను, ఓకే ఏనాటి మేడం, కర్మ. థ్యాంక్ యూ మేడం. ఓకే, సార్ థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ మాట్లాడినవ్వండి. చేయండి సార్. ఓకే. సార్ వాయిస్ రావట్లేదు. ఆ మేడం గారు ఆ పదాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకుంటారు మేడం, పర్వాలేదు. వస్తుంది సార్. నాగలక్ష్మి మేడం గారు చెప్పండి సార్. సుఖ మీరు దుఃఖ మాట్లాడండి. అలాగే సార్. ఆ పదాలు దాన్ని ఏమంటారంటే ఆ శ్లోకం కంప్లీట్ అయ్యేంత వరకు చెప్పండి. సరే సార్. ఓకే మేడం. ఓకే సార్. అధ్యేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. అంటే దుఃఖాల్లోనూ సుఖాల్లోనూ సమంగా ఉండాలి. ఎందుకనండి? అది మనము దుఃఖంలో కూడా సమతాభావం, సమరసాభావం కలిగి ఉండాలంటే మనము ఇంత బాధ వచ్చింది అంటే లోగడ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? సమభావన. ఏముంది, అదే పోతుంది, మనం చేస్తూ ఉంటే అదే పోతుంది. దానికి ఏదైనా సరే మనం ఎదురీదాలి. అంటే రెడీగా ఉండాలి. దుఃఖమైన సుఖమైన సుఖం కలిగి కూడా ఆనందాతిశయంతో కూడా ఉండకూడదు. ఎందుకని? అది వస్తా ఉంటాయి, సముద్రంలో అలలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. కాబట్టి సుఖానికి దుఃఖానికి మనం సమభావన కలిగి ఉండాలి. అంటే భక్తుని యొక్క లక్షణాల్లో కొన్ని చెప్పారు, అవి మనం కొన్ని తెలుసుకున్నాం. ఇది మనం ఈ అవకాశం ఇటువంటి జూమ్ అందరికీ నాకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank you, మేడం, madam. చాలా బాగా చెప్పారు. నాది నెట్ చెప్పండి ప్రాబ్లం అయింది సార్, అందుకే నాకు అది వినపడక చెప్పాను. సారీ సార్. సార్ మీరు ఇప్పుడు ఓకేనా మేడం? క్లారిటీ ఉంది సార్. రైట్. ఎన్ని నిమిషాలు ఉందో ఒకసారి జూమ్ 7:40కి ఇంకా 15 sir. మినిట్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం 7వ చాప్టర్ అయినటువంటి వివిధ తలాల స్థాయిల ఉనికి, వివిధ తలాల స్థాయిల ఉనికి. ఈ పదాలన్నీ కూడా పాత చాప్టర్స్ లో పదాలలాగే కలిసిపోయి ఉంటాయి, కానీ ఆ పదం విడమరిచి చదివితే కానీ మనకి ఒక అవగాహనకు వస్తుంది. వివిధ తలాల స్థాయిల ఉనికి చాప్టర్ పేరు. ఇది చదివే దాన్ని మనం స్వాధ్యాయం చేస్తూ అర్థం చేసుకునే కొద్దీ ఆ చాప్టర్ యొక్క టైటిల్ మనకి అవగాహనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ డోలరెస్ గారు ఒక స్త్రీని 2 జన్మల మధ్య ఆత్మల తలంలో పాఠశాలలో ఉన్నప్పుడు ఆమెతో సంభాషిస్తుండగా వివిధ తలాల గురించి నా సమాచారం తెలియడం మొదలయ్యింది.
గతంలో సంభాషణల ద్వారా తెలుసుకున్నటువంటి తలాలకు ఈవిడ చెప్పినటువంటి తలాలకు పాఠశాలలకు కొంచెం భిన్నంగా ఉన్నట్టు అనిపించింది. ఇది 7వ తలంలో ఉందని ఆమె చెప్పింది. 7వ తలంలోనికి ఒక సోల్ ప్రవేశించడం జరిగింది హిప్నటైజ్ ద్వారా. అందులో ఉన్నటువంటి ఆ 7వ తలం అనేది చాలా అద్భుతమైనటువంటి తలం అని, దాంట్లో ఎటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చో 7వ తలానికి సంబంధించినటువంటి విషయాలు ఇందులో వస్తున్నాయి. జీవితంలో రోజువారీ అనుభవాన్ని ఉపయోగంగాను ఆనందంగాను తీసుకునే విధానాన్ని మనం నేర్చుకోవచ్చు. భూమి మీద సంభవించే వివిధ స్థితుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వివిధ వ్యక్తులు జ్ఞానం పొంది మానవులు మున్ముందు పురోగమనం వైపు తీసుకోబోయే చర్యల గురించి మేము సహాయపడతాం. 7వ తలానికి సంబంధించినటువంటి సమాచారం. వివిధ వ్యక్తులు జ్ఞానం పొంది మానవులు మున్ముందు పురోగమనం వైపుకు తీసుకొని పోబోయే చర్యల గురించి మేము సహాయపడతాము. అంటే 7వ తలం నుంచి మనకు అందే సహాయం ఏంటంటే, మానవులు మున్ముందు పురోగమనం అంటే 7వ తలం ఒక 3వ తలం నుంచి 4వ తలానికి, 2వ తలం నుంచి 3వ తలానికి, 1వ తలం నుంచి 2వ తలానికి ఇలా పురోగమనం చెందేందుకు వారు సహాయం చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా 7వ తల వాసులు మార్గదర్శకుల అని అడిగితే కొంతవరకు నిజమే. ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాల వైపు వాళ్ళ మనస్సును తెరవడంలో మేము సహాయం చేస్తూ ఉంటాము. మనం ఒంటరి వాళ్ళం కాదు మాస్టర్స్. అర్థమవుతుందండి? ఒకళ్ళు థమ్స్అప్ ఇవ్వండి, నా వాయిస్ క్లియర్ గా ఉంది అనుకుంటే. ఆ వాయిస్ క్లియర్ గా ఉంది అనుకుంటే ఒకళ్ళు థమ్స్అప్ ఇవ్వండి మేడం. రైట్ రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 7వ తలంలో నివసించే ఉన్నత ఆత్మలు భూమి మీద ఉన్నటువంటి మానవులకు 1వ తలములో ఉన్నటువంటి మానవుల దగ్గర నుంచి కూడా వాళ్ళు పురోగమనం కోసం వాళ్ళు ఎన్నో విధాలుగా సహాయాన్ని అందిస్తూనే ఉంటాము మేము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు మాస్టర్స్. అయితే చాలా భాగం ఇక్కడ నుంచే నడపబడుతూ ఉంటుంది. 7వ తలం నుంచే భూమి మీద ఉన్నటువంటి మానవుల పురోగమనం ఆధారపడి ఉంటుంది. చాలా భాగం ఇక్కడ నుంచే నడపబడుతూ ఉంటుంది. మేమిచ్చే సమాచారాన్ని, జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించగలిగిన వ్యక్తులు ఆసక్తితో మా వైపు నిష్కపటంగా సహృదయంతో చూడగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అర్థమవుతుంది కదా మాస్టర్స్? ఎంతో మందికి ఈ జ్ఞానం అందించడానికి వాళ్ళు రెడీగా ఉంటే అతి కొద్ది మంది మాత్రమే ఈ భూతలం మీద లైఫ్ ఆఫ్టర్ డెత్, ఇది మాత్రమే కాదు మాస్టర్స్, మరెంతో ఆత్మలకు సంబంధించినటువంటి సమాచారం మనకు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే స్వీకరించే వాళ్ళే తక్కువగా ఉన్నారు అని చెప్తున్నారు. కానీ మేము ఆధ్యాత్మిక ఆత్మల నాయకులను లేదా శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. చూడండి మాస్టర్, ఈ 7వ తలంలో ఉన్నటువంటి వాళ్ళు మన కంటికి కనపడకపోయినా మనల్ని అబ్జర్వ్ చేస్తూ, మనల్ని సంరక్షిస్తూ, మనకు మార్గదర్శకులుగా ఉంటూ, మనకి ఆ కాంతి దేహాలతో మన చుట్టూ నివసిస్తూ, వాళ్ళను మనం చూడకపోయినా మన చుట్టూ కావలి ఉంటూ మనకి ఎప్పటికప్పుడు ప్రేరణలు కలగచేస్తూ ధ్యానం చేయండి, శాకాహారులుగా మారండి, ఈ ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోండి అని మన అంతర్వాణికి వాళ్ళు అనుసంధానమయ్యి మనల్ని ట్యూన్ చేస్తూ
ఉంటే 100 మందిలో మహా అయితే ఒక 5గురు 10గురు ఈ ధ్యానానికి కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయ్యి అయితే వీళ్ళల్లో ఏ ప్రాధాన్యత లేదు అనుకునేటటువంటి వాళ్ళకి కనీసం రాబోయే 200 సంవత్సరాల వరకు కూడా అసలు ఏ మాత్రం జ్ఞానం లేనటువంటి వ్యక్తికి రాబోయే 200 సంవత్సరాల వరకు కూడా ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి పరివర్తనలో వారికి సహాయం సేకరించేటటువంటి స్థాయికి వాళ్ళు ఎదగలేరు. కానీ వాళ్ళు చాలా ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. రాబోయే కీర్తిమంతులకు తండ్రిలుగా ఉండటము, అటువంటి పిల్లలకు మార్గనిర్దేశం చేస్తూనో బోధిస్తూనో ఉంటారు. ఈ 200 సంవత్సరాలు అంటే దాదాపు 3 తరాలు. ఏ మాత్రం జ్ఞానం ఆత్మ జ్ఞానానికి కనెక్ట్ కాని వాళ్ళు కూడా రాబోయే క్రిస్టల్ చిల్డ్రన్స్ భూమి మీదకి రాబోతున్నారు. వాళ్ళకి కావలసినటువంటి అన్ని వస్తువులు సమకూర్చడంలో, జ్ఞానం అందించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజంలోనూ వాళ్ళు జన్మలు తీసుకుంటారు. అయితే మాస్టర్స్, ఈ తలాలలో అత్యంత డెప్త్ గా మరిన్ని విషయాలు మనం తెలుసుకునేటట్లుగా లోపలికి వెళ్తూ ఉన్నాం. టైం అవుతున్నప్పుడు చెప్పండి మాస్టర్, మరలా వెంటనే కనెక్ట్ అవ్వండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ముందు రాబోతూ ఉన్నాయి. ఆ రాబోయే విషయాలు ఏంటో మనం చూద్దాం. ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఆధ్యాత్మిక స్థాయిలు లేదా తలాల గురించి మీరు వివరించగలరా అని ఈ హిప్నటైజ్ చేస్తున్నటువంటి డోలెరిస్ గారు ఆ స్త్రీ దేహంలో ఉన్నటువంటి సోల్ ని అడిగినప్పుడు ఆ సోల్ 7వ తలంలో ప్రవేశించి ఉంది కదా, ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని మనకు అందిస్తుంది. మీరు క్వశ్చన్ మరొకసారి వినండి. ఆధ్యాత్మిక స్థాయిలు లేదా తలాల గురించి మీరు వివరించగలరా? చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. మనం అంటూ ఉంటాం సీనియర్ మాస్టర్, జూనియర్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్, అలాగే చాలా పెద్ద గురువు, గొప్ప గురువు, చాలా గొప్ప గురువు, ఇట్లా మనం లేబులింగ్ వేస్తూ ఉంటాం కదండి. అయితే వీళ్ళు స్థాయిలు మనకు అవగాహన కోసం చెప్తున్నారు. చూడండి మాస్టర్స్, మీరు ఒక పిరమిడ్ ని తలకిందులుగా వేలాడదీస్తే, ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటి పిరమిడ్ ని తల క్రిందులుగా వేలాడి తీస్తే, తల క్రిందులుగా ఉన్నప్పుడు కింది వైపున కోణం ఉంటుంది. సూది మొన మోపినంత కోణం. ఈ మానవ ప్రపంచమంతా ఆ స్థాయిలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అనుకుంటే, పిరమిడ్ యొక్క పైభాగం ఎలా ఉండి పైభాగం వెడల్పుగా ఉంటుంది. మీకు తెలుసు కదా మాస్టర్స్, ఈ పైభాగం అంటే అనంతమైనటువంటి స్క్వేర్ టైప్, అనంతమైనటువంటి విశ్వం. కిందకు వచ్చేటప్పటికి కోణం. ఈ కోణంలో చివరి అంచున మానవ సమూహాలు నివసిస్తూ ఉన్నాయి. అంటే ఈ కోణం నుంచి మనిషి ఇలా ఎదుగుతూ దివ్యాత్మ స్థాయికి, దైవత్వం యొక్క స్థాయికి, ఈ ఆత్మ పూర్ణాత్మ స్థాయికి ఎదగటానికి ఎన్ని వందల జన్మలు పడతాయి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మానవులు పిరమిడ్ లో ఈ కోణంలో చివరి అంచున ఉన్నారు అని ఆ 7వ తలంలో ఉన్నటువంటి ఆ సోల్, 7వ తరగతి లేదా 7వ తలము అంటే మనకు అర్థం అవుతుంది బాగా. ఈ 7వ తలంలో ఉన్నటువంటి ఆ సోల్ మనకి ఇటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారండి. చూడండి, చివరి అంచులో ఉన్నటువంటి మానవులు తమ చైతన్యాన్ని పెంచుకుంటూ ఎన్నో జన్మలు ప్రయాణం చేస్తూ, ఎన్నో
ఎంతో ఎదగటానికి కావలసిన జ్ఞానాన్ని ఈ 7వ తలంలో ఉన్నటువంటి సోల్స్ సహాయం చేస్తారు అనేది మనం అవగాహన చేసుకోవాలి మాస్టర్స్. అంటే మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు, మనకి ఎప్పుడు సహాయం అందుతుంది జ్ఞానం విషయంలో, మనిషి ఎదుగుదల విషయంలో, మనిషి చైతన్యం పెంచుకునేటటువంటి విషయంలో ఎప్పుడు సహాయం అందుతూనే ఉంది మాస్టర్. ఎవరు గ్రహించలేకపోతున్నారు. అయితే దైవంగా ఉండాలి అంటే అనంతంగా ఉండాలి. మీరు పిరమిడ్ ని తలకిందులుగా వేలాడదీసినప్పుడు కింది భాగంలో కోణంలో మానవ సమూహాలు, పై భాగం వచ్చేసి అనంతం అనేది మన అవగాహన కోసం ఆ పిరమిడ్ ని వాళ్ళు ఉదాహరణగా చెప్పడం జరిగింది. అయితే మనం ఈ తలాల గుండా ఎదుగుతూనే వెళ్ళాలి. ఒకసారిగా అక్కడికి వెళ్ళి కూర్చోలేము. మీరు ఈ తలాల గుండా ఎదుగుతూనే ఉన్నారు. జన్మ తీసుకోవడం అందులో ఒక భాగం మాస్టర్స్. అయితే ఇది కేవలం ఆధ్యాత్మిక పురోగతికి చెందిన విషయమేనా అంటే అవును, ఆధ్యాత్మిక పురోగతి చెందటానికి భౌతిక పురోభివృద్ధి అది వేరే విషయం. పురోగతి సాధించడం కంటే ఒకటి కంటే ఎక్కువ జన్మలు తీసుకోవాలా అంటే మీరు కోరుకుంటే అసలు జన్మలే తీసుకోవలసిన అవసరం లేదు, జన్మించవలసిన ఆవశ్యకతే లేదు. జన్మ అనేది మరింత సమర్థత సాధించటం కోసం అంతే. అయితే భూమి మీదకి మనం జన్మ తీసుకొని ఎందుకు వస్తున్నాం? మనం మరింత సమర్థులుగా మారడానికే మాస్టర్స్. చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా అద్భుతమైనటువంటి పాయింట్ మేడం. ఇది ఒకసారి అన్మ్యూట్ చేయండి మేడం అందరినీ ఒకసారి. ఓకే, నా వాయిస్ వినపడుతుంది రైట్. ఇంకొక నిమిషంలో ఇందాక డిస్టర్బెన్స్ వచ్చింది మేడం, అందుకే అన్మ్యూట్ చేయమన్నాను. ఇంకొక నిమిషంలో జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది. దయచేసి అందరూ వితిన్ 1 minute లో రాగలరు. మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఓకేనా మాస్టర్స్? ఇందాక పిరమిడ్స్ వచ్చినాయి. ఆ పిరమిడ్స్ తీసుకురావడానికి కొరియర్ కిందకు వెళ్ళాను. ఈ పిరమిడ్స్ అందరికి ఈ రోజు కానీ రేపు కానీ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ రెడ్డి గారు